అందరికీ. మనం సైన్స్ అండ్ టెక్లో నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ నుంచి ఎంసీక్యూస్ అనేవి ఇప్పుడు చూద్దాము. సైన్స్ అండ్ టెక్లో గ్రూప్ 2 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓన్లీ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్. When was the National Supercomputing Mission was launched? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2015. 2015లో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది లాంచ్ చేశారనమాట. 7 ఇయర్స్కి ఇది లాంచ్ చేశారు. 7 ఇయర్స్ అంటే 2015 నుంచి 2022 వరకు ఉంటుందన్నమాట ఈ మిషన్ అనేది. ఎంత అవుట్లే వేసుకున్నారంటే అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత వేసుకున్నారంటే 4500 crore. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది 2015లో లాంచ్ చేశారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్? ఇప్పుడే చెప్పానండి టైం పీరియడ్ అనేది 7 years. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 2015 నుంచి 2022 వరకు ఇది అనేది ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ద మిషన్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏదైతే 2015లో లాంచ్ చేశారో దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పని అడుగుతున్నారు క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఐఐటి మద్రాస్, సిడిఏసి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అది పూణేలో ఉందండి. అండ్ నెక్స్ట్ ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొంచెం సేపు నేను టైం ఇస్తాను, ఆ టైంలో మీరు గెస్ చేయడానికి. ఓకే. ఈ మిషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుందన్నమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ సిడిఏసి పూణే, సిడిఏసి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. అండ్ ఐఐఎస్సి బెంగళూరు. సో ABDE. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ హెల్డ్ ఎట్. 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఎక్కడ హెల్డ్ అయింది అని అడుగుతున్నారు. 2023లో జరిగిందండి ఇది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఎక్కడ జరిగింది అంటే తుజుకోయ్ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీ. ఎక్కడ జరిగింది? తుజుకోయ్ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీ. థీమ్ వచ్చేసి దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. 108th ఈ కాంగ్రెస్ ఏదైతే జరిగిందో అది తుజుకోయ్ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీలో జరిగింది. ఏ ఇయర్లో జరిగిందంటే 2023 జరిగింది. థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ 109 కూడా జరిగింది, 109th ఎడిషన్. థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్? నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ఏదైతే ఉందో అది లిటరసీ లెవెల్ని ఎంత అచీవ్ చేయాలి అని చెప్పని అనుకుంది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని 2009లో
ఫార్ములేట్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నారంటే 80% ఆఫ్ లిటరసీ లెవెల్ని అచీవ్ చేయాలి అని చెప్పనేది పెట్టుకున్నారు. మెయిన్గా ఉమెన్ లిటరసీని ఫోకస్ చేశారనమాట. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్టేట్స్కి ఉంటుంది ప్లస్ సెంటర్కి ఉంటుంది, ఇద్దరు ఇంప్లిమెంట్ చేస్తారు. 60:40 రేషియోలో స్టేట్స్ అండ్ సెంటర్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. దీన్నే సాక్షార్ భారత్ మిషన్ అని కూడా అంటాం. ఏమంటాం? సాక్షార్ భారత్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ లిటరసీ మిషన్ which is literacy campaign, what is the sustainable threshold level touching the minimum mark of? నేషనల్ లిటరసీ మిషన్ గురించి అడుగుతున్నారు. దానికి సంబంధించి వాట్ ఈస్ ద లిటరసీ క్యాంపెయిన్, వాట్ ఈస్ ద సస్టైనబుల్ థ్రెషోల్డ్ లెవెల్ టచింగ్ ద మినిమమ్ మార్క్ ఆఫ్? 50% of the population by the year 2007, 75% of the population by the year 2007, 40% of the population by the year 2005, 50% of the population by the year 2005. ఈ నేషనల్ లిటరసీ మిషన్ అనేది 1988లో లాంచ్ చేశారు. 15 నుంచి 35 వరకు ఉన్న ఏజ్ గ్రూప్స్ని టార్గెట్ చేశారనమాట. మెయిన్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి లిటరసీ అనేది ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అయితే అనుకున్నారనమాట. ఈ నేషనల్ లిటరసీ మిషన్ని లాంచ్ చేశారు కదా, అందులో ఫస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అనేది ఎక్కడ జరిగింది అంటే కేరళ. అడగచ్చండి. అండర్ నేషనల్ లిటరసీ మిషన్ విచ్ స్టేట్ హ్యాస్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అని అడగచ్చు. కేరళ. కేరళలో కొట్టాయం. నెక్స్ట్ దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 75% ఆఫ్ ద పాపులేషన్ బై ద ఇయర్ 2007. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 75 of the population by the year 2007. And next, what is the target age group for National Literacy Mission 1988? ఇప్పుడు చెప్పానంటే నేషనల్ లిటరసీ మిషన్ 1988లో లాంచ్ చేశారు. దాని యొక్క టార్గెట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 15 నుంచి 35 వరకు. నెక్స్ట్, ద ఫస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆఫ్ నేషనల్ లిటరసీ మిషన్ వాజ్ లాంచ్డ్. ఫస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఇందాక చెప్పానండి నేను, ఫస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అనేది ఎక్కడ జరిగిందో. దీనికి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, నేషనల్ క్వాంటమ్ మిషన్ టైమ్ లైన్. నేషనల్ క్వాంటమ్ మిషన్ టైమ్ లైన్ అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది అనేది ఎగ్జిక్యూషన్లో ఉంటుందో చెప్పాలి. నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది 2023లో లాంచ్ చేశారండి. ఎప్పటి వరకు ఎగ్జిక్యూషన్లో ఉంటుందంటే 2031. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, what is the time period of national mission on interdisciplinary cyber physical systems? Time period for national mission on interdisciplinary cyber physical systems. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 years. నెక్స్ట్, how many missions was launched by PM STIAC? PM STIAC అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్. ఇందులో మొత్తం 21 మెంబర్స్ ఉంటారండి. 2018లో లాంచ్ చేశారు PM STIAC అనమాట.
ఈ పిఎం స్టియాక్ అనేది కొన్ని మిషన్స్ లాంచ్ చేసిందనమాట, దాని మీద ఫోకస్ చేయాలని చెప్పని. అవి ఎన్ని మిషన్స్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 9 మిషన్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 9 మిషన్స్ ఏంటంటే, ఫస్ట్ నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, సెకండ్ క్వాంటమ్ ఫ్రంటియర్, థర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోర్త్ నేషనల్ బయోడైవర్సిటీ మిషన్, ఫిఫ్త్ ఎలక్ట్రిక్ వెహికల్స్, సిక్స్త్ బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్, సెవెంత్ వేస్ట్ టు వెల్త్, ఎయిత్ డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్, నైన్త్ అగ్ని. అగ్ని అంటే మిసైల్స్కి సంబంధించింది కాదండి, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ టెలికామ్ రెవల్యూషన్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శామ్ పిత్రోడా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ components of National Food Security Mission? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది 2007లో లాంచ్ చేశారు. ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. ఈ మిషన్ అనేది డ్యూరింగ్ 12th 5-year ప్లాన్లో టార్గెట్స్ అనేవి సెట్ చేసుకున్నారనమాట. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్స్ అనేవి లేవు అని అడుగుతున్నారు ఈ 4గిట్లో. టోటల్గా మొత్తం 8 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. రైస్, వీట్, పల్సెస్, కోర్స్ సెరల్స్, కమర్షియల్ క్రాప్స్, సబ్మిషన్ ఆన్ న్యూట్రీ సెరల్స్, ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, సీడ్ విలేజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి మిల్లెట్స్ అనేవి లేవన్నమాట. ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, కోల్స్ సిరియల్స్ ఉన్నాయి అండ్ రైస్ కూడా ఉంది. సో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఇచ్చారు, కొన్ని టెక్నాలజీ మిషన్స్, కొన్ని మిషన్స్ ఇచ్చారు, నేషనల్ మిషన్స్ ఇచ్చి అవి ఏ ఇయర్లో లాంచ్ చేశారని చెప్పని మ్యాచింగ్ ఇచ్చారనమాట. ఫస్ట్ షుగర్ టెక్నాలజీ మిషన్ వచ్చేసి మనకి 1994లో లాంచ్ చేశారు. నెక్స్ట్, నానో టెక్నాలజీ మిషన్ వచ్చేసి 2007లో లాంచ్ చేశారు. అంటే ఫస్ట్ది వచ్చి ఈ అండ్ నానో టెక్నాలజీ 2007 ఏ. నెక్స్ట్, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ వచ్చేసి 2014లో లాంచ్ చేశారు, డి. అండ్ నేషనల్ సాఫ్రాన్ మిషన్ వచ్చేసి 2010లో లాంచ్ చేశారు, దట్ ఈస్ బి. అండ్ నేషనల్ లిటరసీ మిషన్ వచ్చేసి రిమైనింగ్ ఏముంది 1988 సి. సో ఈఏడిబిసి, ఈఏడిబిసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో నేషనల్ మిషన్స్కి సంబంధించి ఎంసీక్యూస్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. ఇంకా ఇలాంటి సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఎంసీక్యూస్ అనేవి కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.